warehouse and the goods sheds. Once that part is done, next we'll be going into the cost calculation part. So the cost calculation will be based on two factors. One is the transportation related cost, and next is the warehouse. అట్లా చేస్తాం. Welcome, sir. Good morning. Please be seated. ప్రైవేట్ గోడన్ నడపడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. మళ్ళీ ఎఫ్సిఐ తిమ్మంచర్ల గోడన్ వినియోగించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లాభసాటిగా పనులు జరుగుతాయని, తర్వాత అక్కడ ఉండే 10 గ్రామాల ప్రజలకు అలాగే 2000 కుటుంబాలకు ఉపాధి చేకూరుతుందని ఈ అభ్యర్థనను మేము అమల్లో పెట్టాం సార్. ఇది గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ కోసము తిమ్మంచర్లలోని ఎఫ్సిఐ గోడన్లు చాలా సంవత్సరాలు ఉపయోగపడింది సార్. అప్పుడు చాలా సంవత్సరాలు ఎస్డబ్ల్యూసి వాళ్ళు రన్ చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది అమాలీలు, కూలీలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు మరియు వారి కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించేవారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్సిఐ గోడన్లో పీడిఎస్ ఆపేసింది. ప్రైవేట్ గోడన్లను వినియోగించుకుంటున్నారు మరియు అమాలీలు, కూలీలు పనులు లేక వలసలు వెళ్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు. మన విజ్ఞప్తి ఏమంటే ఈ సమస్యలపైన వెంటనే దృష్టి సారించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎస్సీ, ఎస్సీఎల్ మరియు ఏపీఎస్డబ్ల్యూసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వారి కొరకు ఎఫ్సిఐ తిమ్మంచర్ల గోడన్లను అద్దెకు తీసుకొని ఉపయోగించడం వల్ల వీరందరికీ కూడా పని కల్పించి వారికి ఆదుకుంటున్నామని అభ్యర్థిస్తున్నాం సార్. అలాగే మన గుంతకల్ తిమ్మంచర్ల ఇదంతా కూడా నాన్ ప్రొక్యూర్మెంట్ ఏరియా సార్. ఈ స్టాక్ వచ్చేసి మనం అనంతపురం జంగాలపల్లి అంటే మనకి గుంతకల్లో ఎంత ఉందో గోడను దానికి 4 ఇంతలు మన జంగాలపల్లి గోడను ఉంది సార్. స్టాక్ పెట్టుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్డబ్ల్యూసి అంటే స్టేట్ వేర్హౌస్ వాళ్ళు తీసుకొని రన్ చేయడం వల్ల మనకి గవర్నమెంట్కి చాలా వరకు ఆదా అవుతుంది, అందరికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది సార్.
యొక్క ఏదైతే ఉన్నారో దాని మీద యాక్టివిటీ సెకండ్ నంబర్స్